ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమవుతుందా? ఒక దేశం మొత్తం ఒక నాయకుణ్ణి దేవుడిలా ఎలా నమ్మింది? లక్షలాది మంది మారణ హోమాన్ని చూస్తూ కూడా మౌనంగా ఎలా ఉండిపోయారు? వీటన్నింటి వెనుక ఉన్నది ఒకే ఒక్కడు. అతడే జోసెఫ్ గోబెల్స్. హిట్లర్ చేతిలో అధికారం ఉంటే ఆ అధికారాన్ని ప్రజల మెదళ్లలోకి ఎక్కించినటువంటి ఆయుధం జోసెఫ్ గోబెల్స్. ప్రాపగాండా అంటే ఏంటో గోబెల్స్ కు తెలిసినంతగా మరొకరికి తెలియదు. అతను వాడినటువంటి ప్రాపగాండా టెక్నిక్స్ నేటికి ఈ డిజిటల్ యుగంలో కూడా సోషల్ మీడియాని ఎలా శాసిస్తున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ప్రపంచ రాజకీయాల్లో అబద్ధానికి అమ్మ మొగుడు లాంటి గోబెల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1897 సంవత్సరంలో జోసెఫ్ గోబెల్స్ జన్మించాడు. పుట్టుకతోనే పోలియో వల్ల ఒక కాలు కోల్పోయాడు. మనకి ఒక సామెత ఉంటుంది, దేవుడు అంగవైకల్యాన్ని ఇస్తే వాళ్ళకి ఏదో ఒక ప్రత్యేక సామర్థ్యాన్ని ఇస్తాడు అంటారు. శారీరకంగా వైకల్యం బారిన పడినటువంటి గోబెల్స్ ఒక మాటల మాంత్రికుడిగా మారాడు. చరిత్ర మరియు లిటరేచర్ లో పిహెచ్డి పూర్తి చేసినటువంటి జోసెఫ్ గోబెల్స్ 1924 సంవత్సరంలో నాజీ పార్టీలో చేరాడు. హిట్లర్ యొక్క ప్రభావం గోబెల్స్ పైన విపరీతంగా ఉండేది. హిట్లర్ యొక్క మాటలకు ప్రభావితుడైనటువంటి గోబెల్స్ హిట్లర్ ను ఒక జాతీయ నాయకుడిగా కాకుండా హిట్లర్ ను ఒక దైవ దూతగా ప్రచారం చేయటం మొదలుపెట్టాడు. అది తక్కువ కాలంలోనే గోబెల్స్ హిట్లర్ మంత్రివర్గంలో ప్రచార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఆధునిక రాజకీయాల్లో ఒక అబద్ధాన్ని నిజం చేయటం ఎలాగో గోబెల్స్ ను చూసి నేర్చుకోవాలి. రాజకీయాల్లో అబద్ధాన్ని నిజం చేయడం అనే విద్యకి గోబెల్స్ ను పితామహుడిగా చెప్తారు. గోబెల్స్ నమ్మినటువంటి ప్రధాన సిద్ధాంతాలు ఏంటో చూద్దాం. ద బిగ్ లై థియరీ అంటే పెద్ద అబద్ధపు సిద్ధాంతం. అబద్ధం చిన్నదిగా ఉంటే ప్రజలు నమ్మకపోవచ్చు, కానీ అదే అబద్ధం చాలా పెద్దదిగా ఉండి పదే పదే అదే చెబితే ప్రజలు అది నిజమని చెప్పేసి నమ్ముతారు. ఇక్కడ జోసెఫ్ గోబెల్స్ అనుసరించే విధానం ఏంటంటే ఒకే అబద్ధాన్ని పదే పదే అంటే వేల సార్లు చెప్పడం ద్వారా ప్రజల మెదళ్లలో అది నాటుకుపోయేలా చేస్తాడు. ఇక గోబెల్స్ అనుసరించే మరొక ప్రధానమైన అంశం ఏంటంటే భావోద్వేగాలను రెచ్చగొట్టడం. గోబెల్స్ తర్కం కంటే ఎమోషన్స్ కి ప్రాధాన్యత ఇస్తాడు. ఉదాహరణకి యూదుల పట్ల జర్మన్లలో ద్వేషాన్ని భయాన్ని నింపడానికి ప్రచారాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నాడు. ఈ ప్రపంచంలో అందరికంటే జర్మన్లే తెలివైన వారిని, వారే ఈ ప్రపంచాన్ని ఏలాలని ప్రచారం చేశాడు. ఇక్కడ జోసెఫ్ గోబెల్స్ నమ్మినటువంటి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే వ్యతిరేక స్వరాలేవి కూడా వినిపించకుండా జాగ్రత్త పడటం. ప్రభుత్వానికి లేదా హిట్లర్ కి వ్యతిరేకంగా ఒక్క గొంతు కూడా వినిపించకుండా జాగ్రత్త పడటం. అంటే గోబెల్స్ నమ్మిన సిద్ధాంతం ఏంటంటే మన ప్రచారం అనేది విజయవంతం కావాలంటే, ప్రజల్లోకి వెళ్ళాలంటే నిజాల్ని ప్రచారం చేసేటువంటి మీడియా ఉండకూడదు, వ్యతిరేక మీడియా ఉండకూడదు. ఆ కాలంలో పెద్దగా మీడియా ఉండేది కాదు. ప్రభుత్వమే రేడియోలను కొని ప్రజలందరికీ పంపిణీ చేసే విధంగా చూశాడు. రేడియో ఓపెన్ చేస్తే కేవలం నాజీ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు, హిట్లర్ యొక్క ప్రసంగాలు మాత్రమే దాంట్లో వస్తుండేవి. అంటే ప్రజలకి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇంకొక విషయం ఏది కూడా వాళ్ళకి తెలిసేది కాదు. వాస్తవాలు వాళ్ళు తెలుసుకునేటువంటి అవకాశం ఉండేది కాదు. అంతేకాకుండా నాజీలకు వ్యతిరేకంగా మాట్లాడే ఏ పత్రికనైనా లేకపోతే ఏ పుస్తకాన్నైనా నిషేధించాడు. అలాగే డాక్యుమెంటరీలు, సినిమాల ద్వారా హిట్లర్ ను ఒక హీరో లాగా, ఒక దేవుడు లాగా ప్రచారం చేశాడు. గోబెల్స్ తాను అనుకున్నటువంటి సమాచారాన్ని అంటే సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ని ప్రజల్లో స్ప్రెడ్ చేసేవాడు. ఇక్కడ గోబెల్స్ ప్రాపగాండాలో కొన్ని కీలకమైనటువంటి అంశాలని పరిశీలిద్దాం. సమాచారాన్ని వక్రీకరించడం. గోబెల్స్ సమాచారాన్ని 3 రకాలుగా ఉపయోగించేవాడు. సెలెక్టివ్ ట్రూత్, ఎంపిక చేసిన నిజం. పూర్తిగా అబద్ధం చెబితే దొరికిపోయే అవకాశం ఉంది కాబట్టి నిజంలో ఒక భాగాన్ని మాత్రమే చెప్పి మిగిలిన భాగాన్ని దాచిపెట్టేవాడు. రెండవది అవుట్ ఆఫ్ కంటెస్ట్ అంటే సందర్భం లేకుండా చెప్పడం. ఎదుటి వ్యక్తుల యొక్క మాటల్ని సందర్భం లేకుండా వాడి వాళ్ళని దోషులుగా సమాజం ముందు నిలబెట్టడం. మూడవది సమాచార వరద అంటే శాచ్యురేషన్ మెథడ్ లో సమాచారాన్ని విపరీతంగా ప్రజలకి
అందించటం. ప్రజలకు వేరే ఆలోచన లేకుండా పొద్దున నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఒకే రకమైనటువంటి సమాచారాన్ని ప్రజలకి అందించడం. సమాచారాన్ని వాడుతూ సమాజాన్ని రెండుగా విభజించే ప్రయత్నం చేశాడు. ఆర్యన్ జాతి అంటే జర్మనుడి గొప్పవాళ్ళని, మిగిలినటువంటి వారు జర్మన్లకు శత్రువులని సమాజాన్ని రెండుగా విడదీసే ప్రయత్నం చేశాడు. దీన్ని పదే పదే ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో విద్వేషాన్ని సృష్టించాడు. అలాగే గోబెల్స్ నమ్మినటువంటి మరొక సిద్ధాంతం డీహ్యూమనైజేషన్ అంటే మానవత్వాన్ని తొలగించడం. అంటే శత్రువుల గురించి ప్రచారం చేసేటప్పుడు వాళ్ళని మనుషులుగా కాకుండా వాళ్ళని ఏదో క్రిములులాగా లేకపోతే వైరస్ లాగా ప్రచారం చేసేవాడు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళని హింసించినప్పుడు లేదా వాళ్ళని చంపినప్పుడు ప్రజల్లో ఏ రకమైనటువంటి జాలి దయ లాంటివి ఏర్పడకుండా చూసుకున్నాడు. జర్మన్ ప్రజల్లో యూదుల పట్ల విపరీతమైనటువంటి ఏహ్యభావాన్ని లేదా అసహ్యాన్ని, ద్వేషాన్ని సృష్టించడానికి గోబెల్స్ ఈ పద్ధతులన్నింటినీ ఉపయోగించుకున్నాడు. నేడు మనం చూస్తున్నటువంటి ఫేక్ న్యూస్ లేకపోతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కంటెంట్లో గోబెల్స్ ఎజెండా మనకు కనిపిస్తుంది.